ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మీకా ప్రవక్త గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. నేను జనులకు అద్భుతములను కనబరుతును. నేను జనులకు అద్భుతమును కలుగజేతును అని దేవుడు చెబుతూ ఉన్నారు. దేవుడు తన ప్రజలైన మనకు అద్భుతములను కలుగజేయువాడు. అద్భుత కార్యములను చేయువాడు. ఏ యొక్క బాధలో నీ ఉండి దేవుని అద్భుతము కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో, దేవుడు ఈ దినము నీకు వాక్కునిచ్చుచున్నాడు. నేను నీకు అద్భుతమును చేయు దేవుడను. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుని బిడ్డలారా, మహా అద్భుత కార్యములను చేయగలిగిన వాడు ఆయన. యేసు కానా అన్న వివాహమునకు పిలువబడినాడు. వివాహము చాలా గంభీరముగా, ఆశీర్వాదముగా జరుగుతూ ఉండగా హఠాత్తుగా ఆ వివాహములో ద్రాక్షారసం అయిపోయినది. యూదులు విందు తరువాత ద్రాక్షారసం పోస్తారు. ఆ ద్రాక్షారసము ఎవరైనా ఇవ్వకపోతే ఆ కుటుంబాన్ని వారు చాలా హీనంగా భావిస్తారు. అందుకని ఆ పెండ్లివారు యేసు తల్లి దగ్గరకు వెళ్ళి తమకు సహాయము చేయమని అడగ్గా ఆమె తన కుమారుడైన యేసుకి చెప్పారు. యేసు పరిస్థితులన్నిటిని గమనించి ఆయన పనివారితో, మీరు వెళ్ళి అక్కడ కనిపించుచున్న 6 తూములు పట్టు 6 రాతి బాణలుండగా వాటి నిండుగా నీళ్లతో నింపమని చెప్పాడు. వారు నీళ్లతో నింపిన తర్వాత ముంచి విందు ప్రధాన దగ్గరకు తీసుకుని పొమ్మన్నాడు. ఆశ్చర్యకరముగా ఆ నీళ్లు ద్రాక్ష రసముగా మారి ఆ వివాహములో ప్రభువు ఒక గొప్ప అద్భుతమును చేసినాడు. నీ జీవితములో ఒక ఆశ్చర్య కార్యము కలగాలని ఎదురు చూస్తున్నావా? అది మీ బిడ్డల యొక్క రోగము విషయమైనను సరే, నీ కుటుంబాన్ని బాధించేటువంటి వ్యాధి అయినను సరే, నీ వ్యాపారమునకు నష్టము కలుగు చేయనిదైనా సరే, నీ ఉద్యోగంలో నీవు ఎదుర్కొంటున్న ఇరుకైనను ఇబ్బందైనను సరే, దేవుడు తన ప్రజలకు ఆశ్చర్య కార్యములను చేయువాడు, అద్భుత కార్యములను చేయువాడు. ఈ దినము నీకు ఒక అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము ఆయన చేయబోతూ ఉన్నాడు. ప్రభునందు నీవు విశ్వాసముంచు. నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని మధురముగా మార్చి నిన్ను ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి బాటలోనికి నడిపించడానికి ఆయన సమర్థుడు. నీ కొరకే తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయన. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలకు ఒక అద్భుత ఆశ్చర్య కార్యమును జరిగించి వారిని ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.